ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా మీరు అందరూ? మేము చాలా చాలా బాగున్నాం. చూడండి, ఈ రోజు వీడియో ఏంటంటే చూసారా, గులాబీ పూలు అలాగ వచ్చేసినాయి మన చెట్లకి. ఎంత అందంగా వచ్చినాయో చూడండి. న్యాచురల్గా చాలా చక్కగా వైట్ పింక్ రెండు కలిపి వచ్చేసినాయి పూలు అయితే. మన నెగ్గాలు ఇచ్చాను కదండి, ఇచ్చిన తర్వాత చాలా మొక్క అయితే చక్కగా డెవలప్ అయ్యింది. అసలు పూలు కాతదో లేదో వాడిపోయింది మొక్క అనుకున్నాను, బాగానే పనిచేసింది. అయితే చక్కగా పూలు రావడానికి, పూలు మంచిగా రెడ్గా ఉన్న కలర్ ఉన్నట్టుగా ఉండాలంటే మనం ఒక ఫెర్టిలైజర్ ఇస్తే తప్పకుండా ఇలా వస్తాయండి. అదేంటంటే ఇదిగోండి, బ్రూ ప్యాకెట్లు అండి. బ్రూ ఉంది కదా, ఇదిగో కాఫీ పొడి ఏదైనా కానీ మనకు బాగా ఉపయోగపడుద్ది. అప్పుడు ఏం చేయాలంటే పూలు ఇంత మంచిగా రావాలంటే, ఇంత కలర్తో రావాలంటే ఇదిగోండి, ఇదైతే మనం కలిపి నీళ్ళల్లో కలిపి మొక్కలకైతే ఇవ్వాలండి. ఇస్తే తప్పకుండా చాలా గ్యారంటీగా వస్తాయండి. పూలు అయితే కలర్ఫుల్గా ఉంటాయండి, కలర్ చేంజ్ అవ్వు. నర్సరీలోంచి తెచ్చుకున్నటువంటి పూలు ఎలాగైతే కలర్గా ఉంటాయో, పెద్దగా సైజు ఎలాగ ఉంటాయో ఆ విధంగా వస్తాయండి. వారంలో 2 సార్లు అయినా కానీ మనం ఈ యొక్క బ్రూ ప్యాకెట్లు కలుపుకొని ఇస్తే తప్పకుండా చాలా బాగా వస్తాయండి. నేనైతే నా మొక్కలకు అయ్యే ఇచ్చుకుంటాను. మొక్కలకి ఏం ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నానండి. అది గులాబీ పూలు అయితే ఈ విధంగా పూసినాయి, చాలా బాగా వచ్చేసినాయి అండి. కాస్తాయో లేదనుకున్నాను నేను, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఇదిగోండి, బ్రూ అండి. ఇదైతే ఇప్పుడు నేను కలిపి మరి మొక్కలకైతే, గులాబీ పూల మొక్కలకి చక్కగా ఇస్తాను. గులాబీ పూల మొక్కలే కాదండి, ఏ పూల మొక్కలకైనా కానీ బాగా ఉపయోగపడుద్ది. కలర్ మంచిగా వస్తాయండి, పెద్దగా వస్తాయి, కలర్ బాగా వస్తాయి. కలర్ మాత్రం ఎటు చెదిరిపోవడం, మంచి కలర్ వస్తాయండి. కాబట్టి కాఫీ పొడి లేదంటే ఇదిగో బ్రూ అని తప్పకుండా మొక్కలకి ఇవ్వండి. పూల మొక్కలకి, గులాబీ మొక్కలకి ఇవ్వండి. మంచిగా రెడ్డిష్గా మంచి కలర్ఫుల్గా పూలు అయితే తయారవుతాయండి. ఇప్పుడైతే నేను రెడీ చేసి ఇస్తాను, చూపిస్తాను మీకు. వాటర్ అయితే పోస్తున్నానండి ఇందులో, ఎందుకంటే గులాబీ మొక్కలు ఎన్ని ఉన్నాయి అన్నిటికీ పోస్తాను. ఎందుకంటే కొన్ని మొక్కలు మొగ్గలతో ఉన్నాయి, గులాబీ పూల మొగ్గలు, కాబట్టి అన్ని మొక్కలకి నేనైతే ఇప్పుడు పోస్తానండి. చక్కగా పూలు బాగా కలర్ఫుల్గా ఉంటాయి. ఇదిగోండి బ్రూ ప్యాకెట్లు అండి. నా దగ్గర ఉన్న మొక్కలను బట్టి నేను ఇచ్చుకుంటున్నాను. దగ్గర ఇంకా పూల మొక్కలు ఉన్నాయి కాబట్టి అన్నిటికీ పోద్దాం. చాలా మంచిగా ఉపయోగపడుద్ది ఈ ఫెర్టిలైజర్ అయితే. ఈ లిక్విడ్ బాగా ఉపయోగపడుద్దండి. చాలా వీడియోస్ ఉన్నాయండి నా మిద్దె తోటలో గులాబీ పూలు ఎంత మంచిగా వచ్చాయో, లేకపోతే ఫ్రూట్స్ ఎంత బాగా వస్తున్నాయో, అవన్నీ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. మరి అలాగే ఇదిగో ఇప్పుడు మొక్కలకు కూడా ఈ ఫెర్టిలైజర్ కూడా నేను ఇస్తున్నాను, ఈ లిక్విడ్. చూసారా, ఇదిగోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి, మొక్క ఉంది కదా, ఈ మొక్కకు మనం చుట్టూరు చక్కలాగా గుల్ల చేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి అన్నమాట. గులాబీ పూలు అంటే అందరికీ ఇష్టమే. నర్సరీలోనే వస్తే మన ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు కాయవు అనుకుంటామండి మనం, కానీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల చక్కగా కాయలు, పూలు అయితే పూస్తూ ఉంటాయండి. ఇప్పుడు చూసారా, ఇలా చేశాను. ఇలా చుట్టూరు గుల్లగా చేసుకోవాలండి. గుల్లగా చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా అయితే పోసుకోవాలి మనం. సరే, ఇంకా గులాబీ మొక్కలు అయితే ఉన్నాయి నా దగ్గర, మొగ్గలతో ఉన్నాయండి. ఇదిగోండి, ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి. అదిగో అక్కడైతే ఇదిగో మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికి కూడా నేనైతే మరి బ్రూ యొక్క లిక్విడ్ అయితే కలిపి మొక్కలకైతే పోస్తానండి. చూసారా, చాలా మంచిగా ఉపయోగపడుద్దండి. బ్రూ ప్యాకెట్లు కానీ, కాఫీ పొడి ఏదైనా కానీ వారంలో 2 రోజులు అయితే తప్పకుండా కలుపుకొని మనము గులాబీ మొక్కలకి ఇస్తే చక్కగా పూలు మంచి కలర్గా వస్తాయి, అందంగా ఉంటాయండి. చూసారు కదా, నేను నా మొక్కలకి ఏమి ఇచ్చుకుంటున్నాను, పూల మొక్కలకి. కాబట్టి మీకు ఇష్టమైతే తప్పకుండా ఇదిగో మా యొక్క వీడియోని చూసి లైక్ చేయండి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని తప్పకుండా మా వీడియోస్ ఫాలో అవుతున్న మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలండి. బాయ్ అండి.